హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈ వ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరూ తెలుసు ఐక్యూబ్ వాళ్ళు 2020 నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి 2.2 కిలోమీటర్ బ్యాటరీతో స్టార్ట్ చేశారు, 75 కిలోమీటర్స్ రేంజ్. అప్పుడు ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ ఉండేది, బట్ అప్పుడు జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. కొన్ని రోజుల తర్వాత 3.4కి అప్గ్రేడ్ చేసి బ్యాటరీని 100 కిలోమీటర్స్ రేంజ్ వచ్చేటట్టు పెట్టి సేల్స్ చేయడం జరిగింది. అప్పుడు సేల్స్ బాగా క్లిక్ అయినాయి. ఎంత బాగా క్లిక్ అయినాయి అంటే ఇప్పుడు రీసెంట్ టైంలో కూడా సేల్స్ రిపోర్ట్లో కూడా ఫస్ట్ వచ్చింది అనమాట. ఆ విధంగా క్లిక్ అయినాయి. బట్ ఏమంటే అప్గ్రేడ్స్ పరంగా చూసుకుంటే, చేంజెస్ పరంగా చూసుకుంటే కూడా పెద్దగా ఏం చేసేది కాదు ఐక్యూబ్ వాళ్ళు. మిగతా వాళ్ళ కంపెనీ చూసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏతరే చూసుకోండి. ఏతర్లో ఫస్ట్ వచ్చేసి 2.9 కిలోమీటర్ బ్యాటరీ అయితే వచ్చేది. ఆ తర్వాత 3.7కి అప్గ్రేడ్ అయ్యారు. ఆ తర్వాత 450 సిరీస్ అది. అండ్ నెక్స్ట్ రీసెంట్గానే రిజిస్టా కూడా లాంచ్ చేశారనమాట. ఆ విధంగా కొత్త మోడల్స్ తీసుకొచ్చారు, కొత్త బండ్లు కూడా తీసుకొచ్చారు. అదేవిధంగా చేతక్ తీసుకుంటే కూడా చేతక్లో ఫస్ట్ 2.9 కిలోమీటర్ బ్యాటరీ వచ్చేది. తర్వాత 3.2కి అప్గ్రేడ్ చేశారు. ఇప్పుడు రీసెంట్గానే చేతక్ 3501, 3502, 3503 తీసుకొచ్చారనమాట. ఇలాగా సో టైం పీరియడ్ చూసుకుంటూ కొన్ని రోజులకి కొత్త మోడల్ కానీ బ్యాటరీ ఇంక్రీజ్ చేయడం కానీ చేసింది అన్ని మోడల్స్. అదేవిధంగా ఓలా చూసుకుంటే కూడా ప్రతి ఇయర్ ఒక జనరేషన్ అయితే తీసుకురావడం జరిగింది. అంటే ఒక జనరేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చింది. బట్ ఐక్యూబ్ వాళ్ళు మాత్రం ఏం మార్పులు చేయకుండా అలాగే అదే స్కూటర్ అయితే అమ్ముతూనే వచ్చారనమాట సక్సెస్ఫుల్గానే. అండ్ చాలామంది ఈవీకి సంబంధించిన యూట్యూబర్స్ కూడా క్రిటిసైజ్ చేసేవాళ్ళు, ఏమని, ఎందుకబ్బా ఐక్యూబ్ వాళ్ళు ఏం బ్యాటరీ కూడా ఇంక్రీజ్ చేయకుండా అదే బండిని అమ్ముతున్నారు, కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ అంటారనమాట. బట్ ఫైనల్గా ఐక్యూబ్ వాళ్ళు కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే చేశారు, బ్యాటరీని కొంచెం ఇంక్రీజ్ చేశారు, రేంజ్ కూడా ఇంక్రీజ్ చేశారనమాట. సో ఆ బ్యాటరీ ఎంత ఇంక్రీజ్ అయింది, ఎంత రేంజ్ ఇంక్రీజ్ అయింది, సో బ్యాటరీ పెంచారు కదా, ప్రైస్ ఏమైనా పెంచారా లేదా అనేసి మొత్తం డీటెయిల్స్ అయితే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి. అండ్ వీడియో వచ్చి లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ దయచేసి, ఎందుకంటే దాదాపుగా 80% వ్యూవర్స్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కౌంట్ పెరిగింది అనుకోండి, ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై అయితే చేస్తాను. అండ్ ఈ ప్రైస్ సంబంధించి కానీ బ్యాటరీకి ఇంక్రీజ్ చేయడానికి సంబంధించి కానీ మీ అభిప్రాయం కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. లెట్స్ గో ఫ్రెండ్స్. ఫస్ట్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2025కి సంబంధించి ఏమేమి చేంజెస్ చేశారో చూసే ముందర ఫస్ట్ కామన్ పాయింట్స్ ఏమైనా చూద్దాం, ఆ తర్వాత డిఫరెంట్ పాయింట్స్కి వెళ్దాం. ఫస్ట్ కామన్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ పాయింట్ వచ్చేసి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. సేమ్ అదే డిజైన్ అదే బిల్డ్ క్వాలిటీ ఉంది ఫ్రెండ్స్, ఏం చేంజెస్ అయితే చేయలేదు. అండ్ నెక్స్ట్ మోటార్ విషయానికి వస్తే కూడా సేమ్ బిఎల్డిసి హబ్ మోటార్ అయితే ఇస్తున్నారు. చాలామంది అడుగుతున్నారు బిఎల్డిసి హబ్ మోటార్ బదులు పిఎంఎస్ఎం మోటార్ కావాలని అడుగుతున్నారు, కానీ ఐక్యూబ్ వాళ్ళు అయితే ఏం చేంజెస్ అయితే చేయలేదు. సేమ్ బిఎల్డిసి హబ్ మోటార్ అయితే సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ రేటింగ్ విషయానికి వస్తే నార్మల్ పవర్ 3 కిలోవాట్, పీక్ పవర్ వచ్చేసి 4.4 కిలోవాట్. అండ్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఐక్యూబ్ 2.2 కిలోమీటర్ ఉంది కదా బేస్ మోడల్, అది అల్ట్రా బేస్ మోడల్. దాంట్లో టాప్ స్పీడ్ వచ్చేసి సేమ్ ఓల్డ్ మోడల్కి ఎంత ఉందో అదే స్పీడ్ అనమాట, 75 కిలోమీటర్స్ పర్ అవర్ అయితే వెళ్తుంది. నెక్స్ట్ మిగతా మోడల్స్ ఐక్యూబ్లు ఉన్నాయి కదా, దానికి వచ్చేసి 78 కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది. అండ్ టాప్ మోడల్ ఉంది కదా ఐక్యూబ్ ఎస్టీ 3.4, నెక్స్ట్ ఐక్యూబ్ ఎస్టీ 5.1, ఆ మోడల్స్కి వచ్చేసి సేమ్ 82 కిలోమీటర్స్ పర్ అయితే వెళ్తుంది అనమాట. పేర్లు కూడా ఇప్పుడు చెప్పిన పేర్లు మళ్ళీ నెక్స్ట్ చెప్తా కదా, డిఫరెంట్ పాయింట్స్ అనేది అప్పుడు పేర్లు మారుతాయి, అప్పుడు చెప్తాను ఏంటి అనేసి. అండ్ మోడల్స్ కూడా సేమ్ ఇవే మోడల్స్ అయితే ఉంటాయి, జస్ట్ పేర్లు కొన్ని మారుతాయి అనమాట, నెక్స్ట్ చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ సస్పెన్షన్ విషయానికి వచ్చిన ఫ్రంట్ వచ్చేసి సేమ్ సస్పెన్షన్, డ్యూయల్ టెలిస్కోప్, బ్యాక్ వచ్చేసి డ్యూయల్ షాక్ అబ్జర్వర్ సస్పెన్షన్. బ్రేకింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు, బ్యాక్ డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. బూట్ స్పేస్ కూడా 32 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇచ్చారు. గ్రౌండ్ క్లియరెన్స్ సేమ్ 157 గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ సీట్ లెంత్ కూడా సేమ్ అయితే పెట్టారనమాట, సేమ్ అదే సీట్ లెంత్ ఉంది, కొంచెం ఇంక్రీజ్ చేసింటే బెటర్ అనిపించింది నాకైతే. వారంటీ విషయానికి వస్తే కూడా సేమ్ వారంటీ అయితే పెట్టారు, 3 ఇయర్స్ లేదా 50,000 కిలోమీటర్స్ బ్యాటరీ మీద, మోటార్ మీద, అదేవిధంగా ఛార్జర్ మీద 3 ఇయర్స్ అదే అలా పెట్టారనమాట. అండ్ ఎక్స్టెండెడ్ వారంటీ కూడా సేమ్ అదే పెట్టారు. సో ఇవి కామన్గా ఉన్న పాయింట్స్. సో ఏమేమి చేంజెస్ చేశారు ఇప్పుడు మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మేజర్ చేంజ్ వచ్చేసి కలర్స్ విషయంలో. సో కలర్స్ విషయానికి వస్తే మీకు ఐక్యూబ్ 2.2 ఉంది కదా, ఇంతకుముందు అయితే 2 కలర్స్ మాత్రమే ఉన్నాయి, అదేంటి వాల్నట్ బ్రౌను, నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ అయితే ఉండేది. ఇప్పుడు ఇంకో కొత్త కలర్ అయితే యాడ్ చేశారు, మీకు స్క్రీన్ తీస్తాను చూడండి. అదేవిధంగా ఐక్యూబ్ 3.4 ఉంది కదా, ఇంతకుముందు 3 కలర్స్ 4 కలర్స్ ఉండేది అనమాట, ఐ థింక్ 4 కలర్స్ అనుకుంటా. ఆ 4 కలర్స్ బదులు ఇప్పుడు కొత్తగా 6 కలర్స్ అయితే ఓవరాల్గా అయితే తీసుకొచ్చారు, అది కూడా స్క్రీన్ చూడండి. అండ్ నెక్స్ట్ ఐక్యూబ్ ఎస్ కూడా వచ్చేసి సేమ్ 4 కలర్స్ బదులు 5 కలర్స్ తీసుకొచ్చారు. అండ్ ఐక్యూబ్ ఎస్టీ 3.4, ఐక్యూబ్ ఎస్టీ 5.1కి సంబంధించి అంటే పేర్లు మారితే నెక్స్ట్ చెప్తాను. దాంట్లోకి వచ్చేసి సేమ్ 3 కలర్స్ అయితే పెట్టారంట, అవి కూడా మీరు స్క్రీన్ చూడండి. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఓల్డ్ మోడల్స్తో పోస్తే ఇప్పుడు ప్రెజెంట్ కలర్స్ విషయంలో కూడా 2 కలర్స్ డిస్కంటిన్యూ చేశారనిపించింది నాకైతే. ఒకటి రెడ్ కలర్, ఇంకోటి వచ్చేసి ఎల్లో కలర్ అయితే డిస్కంటిన్యూ చేశారు. నెక్స్ట్ ఇంకా మేజర్ అప్గ్రేడ్, మీరు అందరూ వెయిట్ చేస్తున్న అప్గ్రేడ్ వచ్చేసి బ్యాటరీ ఫ్రెండ్స్. సో బ్యాటరీ ఇంతకుముందు అన్ని మోడల్స్కి వచ్చేసి చెప్పాం కదా ఇందాక 3.4 కిలోమీటర్ బ్యాటరీ, ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి బ్యాటరీని 3.4 బదులు 3.5కి ఇంక్రీజ్ అయితే చేశారు. సో ఇది వచ్చేసి ఓల్డ్ మోడల్ సంబంధించిన నేమ్స్, ఇది వచ్చేసి న్యూ మోడల్ సంబంధించిన నేమ్స్, మీరు స్క్రీన్లో చూస్తున్న ఇమేజెస్. సో ఐక్యూబ్ 2.2 అనేది కామన్గా అయితే ఉంది. అండ్ ఐక్యూబ్ 3.4 నుంచి ఐక్యూబ్ 3.5కి అయితే ఇంక్రీజ్ చేశారు. నెక్స్ట్ ఐక్యూబ్ ఎస్ కూడా 3.4 నుంచి 3.5కి.
అదేవిధంగా ఎస్టీలో కూడా టోటల్ 2 మోడల్స్ ఉన్నాయి కదా, ఐక్యూబ్ ఎస్టీ 3.4 నుంచి ఐక్యూబ్ ఎస్టీ 3.5కి అయితే ఇంక్రీజ్ చేశారు. ఐక్యూబ్ ఎస్టీ 5.1 ఉంది కదా, అది ఐక్యూబ్ ఎస్టీని 5.3కి అయితే ఇంక్రీజ్ అయితే చేశారన్నమాట. అంటే ఎస్టీలో వచ్చేసి 3.4 నుంచి 3.5కి, అదేవిధంగా 5.1 కిలోమీటర్ బ్యాటరీ నుంచి 5.3 కిలోమీటర్ బ్యాటరీకి అయితే ఇంక్రీజ్ చేశారు. సో మీరు అనుకోవచ్చు బ్యాటరీ పెంచారు కదా, రేంజెస్ ఎంత పెరిగిందో వచ్చేసి అనుకోవచ్చు కదా. సో రేంజెస్ కూడా చెప్తా ఇప్పుడు వినండి. ఐక్యూబ్ 2.2కి వచ్చేసి సేమ్ అదే రేంజ్ అయితే వస్తుందన్నమాట, 75 కిలోమీటర్స్ టూ రేంజ్ అయితే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఐక్యూబ్ 3.5 యొక్క కొత్త రేంజ్ విషయానికి వస్తే ఫస్ట్ పాత రేంజ్ చెప్తాను. డిస్ప్లేలో మనకి పాత రేంజ్ వచ్చేసి 100% గాను 105 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. బట్ ఏమంటే మనకు కన్ఫామ్గా 100 కిలోమీటర్స్ అయితే వస్తుందన్నమాట ఎకో మోడ్లో డ్రైవ్ చేస్తే. అదేవిధంగా ఇప్పుడు డిస్ప్లేలో కొత్త మోడల్ 3.5 కిలోమీటర్ బ్యాటరీకి 115 కిలోమీటర్స్ 115 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. సేమ్ అదే క్యాలిక్యులేషన్ చేసుకుంటే కూడా మనకి కన్ఫామ్గా 110 కిలోమీటర్లు ట్రూ రేంజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఏ దాంట్లోకి ఐక్యూబ్ 3.5, ఐక్యూబ్ ఎస్ 3.5, అదేవిధంగా ఐక్యూబ్ ఎస్టీ 3.5కి కన్ఫామ్గా 110 కిలోమీటర్స్ ట్రూ రేంజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా కొంచెం ఎవరైనా సరే స్మూత్గా డ్రైవ్ చేస్తే 115, 118 కిలోమీటర్స్ దాకా వచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఎందుకు అలా చెప్తున్నానంటే నేను ఐక్యూబ్ ఎస్ 3.4 కిలోమీటర్ బ్యాటరీ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ని ఒకసారి 112 కిలోమీటర్స్ రేంజ్ దాకా తీసుకొచ్చాను అనమాట. ఆ విధంగా స్మూత్గా డ్రైవ్ చేస్తే కూడా కొంచెం రేంజ్ ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఐక్యూబ్ ఎస్టీ 5.1 రేంజ్ వచ్చేసి ఇంతకుముందు 100% గాను 150 కిలోమీటర్స్ అయితే చూపించారు. అండ్ ఇప్పుడు ఐక్యూబ్ ఎస్టీ 5.3 యొక్క కొత్త రేంజ్ వచ్చేసి 100% గాను 170 కిలోమీటర్స్ వస్తుందైతే చెప్తున్నారు. సో ఇంకా ఈ వెహికల్స్ అయితే రాలేదు, మనకు ఓన్లీ ఐక్యూబ్ 3.5 మోడల్స్ అయితే వచ్చాయి, కానీ ఐక్యూబ్ ఎస్టీ 5.3 మోడల్ అయితే ఇంకా అందుబాటులోకి రాలేదు, అది చూపించలేకపోతున్నాను. బట్ ఏమంటున్నారంటే కంపెనీ వాళ్ళు, సో కొత్త మోడల్కి రేంజ్ అయితే పెరిగింది, 170 నుంచి 175 కిలోమీటర్స్ అయితే రేంజ్ వస్తుందని చెప్తున్నారు. నాకు తెలిసినంతవరకు టూ రేంజ్ ఒక 165 కిలోమీటర్స్ దాకా వస్తుందైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఒకసారి మనకి ఈ టాప్ మోడల్ 5.3 కిలోమీటర్ మోడల్ వస్తే కూడా ఖచ్చితంగా డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. ఇవి రేంజెస్ విషయానికి వస్తే, సో ఈ రేంజెస్ విషయంగా ఎందుకు వీళ్ళు ఇంక్రీజ్ చేస్తారంటే, సో మీ అందరూ తెలుసు చేతక్ వాళ్ళు కూడా రీసెంట్గా 3.5 సిరీస్ అయితే అనౌన్స్ చేశారు, దాంట్లో రేంజ్ ఇంక్రీజ్ చేశారనమాట. సో వాళ్ళ కాంపిటీషన్ ఉండాల్సిన ఉద్దేశంతో ఐక్యూబ్ వాళ్ళు కూడా రేంజ్ ఇంక్రీజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో కన్ఫామ్గా బేస్ మోడల్స్కి వచ్చేసి 110 కిలోమీటర్స్ అయితే ట్రూ రేంజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకొక చేంజ్ వచ్చేసి ఛార్జర్స్ ఫ్రెండ్స్. సో ఐక్యూబ్ 2.2 మోడల్ ఉంది కదా, దాంట్లో స్టార్టింగ్లో వచ్చేసి 950 వాట్ ఛార్జర్ అయితే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దాన్ని డౌన్గ్రేడ్ చేసి 650 వాట్ ఛార్జర్కి అయితే తీసుకురావడం జరిగింది. ఇంతకు 950 వాట్ ఛార్జర్ తోటి 0 to 80% 2 అవర్స్లో ఛార్జ్ అయ్యేది, ఇప్పుడు 0 to 80% 2 hours 45 minutes అయితే పడుతుంది ఐక్యూబ్ 2.2కి. అదేవిధంగా ఐక్యూబ్ 3.5కి వచ్చేసి సేమ్ 650 వాట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. అదేవిధంగా మనకి 0 to 100% దగ్గర 5.5 గంటల్లో ఛార్జ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఐక్యూబ్ ఎస్ 3.5 ఉంది కదా, ఇంతకుముందు 650 వాట్ ఛార్జర్ ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఈ కొత్త మోడిఫికేషన్లో భాగంగా మనకి స్పెక్ షీట్లో చెక్ చేస్తే సో దానికి కూడా 950 వాట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ఇది ఒక మంచి అప్గ్రేడ్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ 0 to 80% 3 అవర్స్లో ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. అదేవిధంగా ఐక్యూబ్ ఎస్టీ 3.5కి కూడా 950 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు, అది కూడా సేమ్ బ్యాటరీ కాబట్టి 0 to 80 3 అవర్స్లో పడుతుంది. అండ్ నెక్స్ట్ ఐక్యూబ్ ఎస్టీ 5.3 కిలోమీటర్ వరకు కూడా 950 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు, 0 to 80% 4 hours 18 minutesలో ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. అండ్ 100% ఛార్జింగ్ విషయానికి వస్తే దగ్గర 5 hours 45 minutes లేదా 6 hours లోపల 100% ఛార్జ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇది ఛార్జింగ్ టైం విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా చూశారు కదా ఐక్యూబ్కి సంబంధించి కొత్త మోడల్స్, అంటే కొత్త బ్యాటరీ యొక్క బ్యాటరీ డీటెయిల్స్, అదేవిధంగా రేంజ్ డీటెయిల్స్. ఇప్పుడు బ్యాటరీ పెంచారు కదా అనేసి ప్రైస్ పెంచారు లేదా చూద్దాము. జనరల్గా చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ ద్వారా రేంజెస్ పెంచామని చెప్పి కొన్ని ప్రైజెస్ అయితే పెంచుతారు. బట్ ఏమంటే టీవీఎస్ వాళ్ళు ప్రైజెస్ విషయంలో మాత్రం పెంచకుండా తగ్గియకుండా సేమ్ పాత ప్రైజెస్ పెట్టారనమాట. సో ఐక్యూబ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐక్యూబ్ 2.2 ఉంది, అదేం పెద్ద చేంజెస్ అయితే ఏం కాలేదు. పాత ఎక్స్యూబ్ ప్రైస్ వచ్చేసి 1,03,315 రూపాయలు అయితే ఉంది. ఆండ్రాయిడ్ ప్రైస్ విషయానికి వస్తే దగ్గర 1,17,000 అయితే పోతుంది. అదేవిధంగా ఇప్పుడు ఐక్యూబ్ 3.5 యొక్క కొత్త ప్రైస్ విషయానికి వస్తే 1,27,740 రూపాయలు అనమాట. ఇదే ప్రైస్ సేమ్ ఐక్యూబ్ 3.4 కూడా ఉందన్నమాట, సేమ్ ప్రైస్ అయితే ఉంది. ఆండ్రాయిడ్ ప్రైస్ విషయానికి వస్తే దగ్గర 1,42,000 రూపీస్ అయితే వస్తుంది. అదేవిధంగా ఐక్యూబ్ ఎస్ 3.5 ప్రైస్ విషయానికి వస్తే 1,36,377 రూపీస్ అనమాట. వీళ్ళు కూడా ఇక్కడ ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేయలేదు, బట్ ఏమంటే ఇంక్రీజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ 650 వాట్ ఛార్జర్ బదులు 950 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు కదా, ప్రైస్ ఏమైనా ఇంక్రీజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తే కానీ ప్రెజెంట్ ఉన్న ప్రైజెస్ ప్రకారం అయితే సేమ్ ప్రైస్ అయితే ఉంది. అండ్ ఆండ్రాయిడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,53,000 దగ్గర అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఐక్యూబ్ ఎస్టీ 3.5 కిలోమీటర్ యొక్క ఎక్స్యూర్ ప్రైస్ వచ్చేసి 1,45,670 రూపీస్ సంథింగ్ అయితే ఉంది. ఆండ్రాయిడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,63,000 1,64,000 మధ్య అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఐక్యూబ్ ఎస్టీ 5.3 కిలోమీటర్ యొక్క ఎక్స్యూర్ ప్రైస్ వచ్చేసి 1,59,700 రూపీస్ చేంజ్ అయితే ఉంది. అండ్ ఆండ్రాయిడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,78,000 రూపీస్ దాకా అయితే వెళ్తుంది. అండ్ మీకు చెప్పిన ప్రైజెస్ అన్నీ ఇక్కడ స్క్రీన్ తీస్తున్నాను, ఆల్రెడీ చూడండి. అండ్ నేను ఇప్పుడు చెప్పిన ప్రైజెస్ కూడా కర్నూలుకు సంబంధించిన టీవీఎస్ షోరూమ్ యొక్క
ఎక్స్షోరూమ్ ప్రైజెస్ అనమాట. ఎక్స్షోరూమ్ ప్రైజెస్, ఆన్ రోడ్ ప్రైజెస్. సో మీ ప్లేస్ దగ్గర, మీ డీలర్ దగ్గర, మీ డిస్ట్రిక్ట్లో 1000-2000 తక్కువ ఉండొచ్చు, పెరగొచ్చు, అది కూడా చూసుకోండి. అండ్ నేను చెప్పిన ప్రైస్ ఇవే ఉంటాయని చెప్పనీకి ఉండదు. సో మీరు షోరూమ్ దగ్గరికి వెళ్ళి మీరు కన్ఫామ్గా తీసుకుంటే ఖచ్చితంగా కూర్చొని బార్గెన్ చేయాలంటే బేరం ఆడండి, ఖచ్చితంగా 1000-2000 కూడా తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇవి ప్రైస్ విషయానికి వస్తే, సో ప్రైస్ పరంగా చూసుకుంటే మాత్రం సో బ్యాటరీ అనేది కొంచెం పెంచారు, రేంజ్ పెంచారు, కానీ ప్రైస్ అయితే ఏం పెంచలేదు, సేమ్ ప్రైజెస్ అయితే పెట్టారు. అండ్ ఇక్కడ ఇంకొక చేంజ్ అయితే ఏం తీసుకొచ్చారంటే బ్యాక్ రెస్ట్ అనేది మీకు ఎక్స్ట్రా యాక్సెస్ కింద తీసుకొస్తామని చెప్తున్నారు అనమాట. సో ఆ బ్యాక్ రెస్ట్ కూడా స్క్రీన్ తీసి చూడండి. సో బ్యాక్ రెస్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఏం ప్రాబ్లం అయితే లేదు. సో నాకు తెలిసినంత వరకు లేడీస్కి ఎవరికైనా సరే కొంచెం ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంది ఆ బ్యాక్ రెస్ట్ అనేది. మిగతా జెంట్స్ ఎవరికైనా అయితే ఉందో కొంచెం ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే మనం కాళ్ళని కొంచెం ఎత్తి కూర్చుంటాం కాబట్టి కాలు తగిలే ఛాన్స్ ఉంటుంది, అది కూడా గమనించండి. ఇవి ఫ్రెండ్స్ మేజర్గా చేంజెస్ అయితే బ్యాటరీ పరంగా, కలర్స్ పరంగా, ఛార్జర్ పరంగా అయితే చేంజెస్ చేశారు. ప్రైస్ అయితే ఏం చేంజ్ చేయకుండా పెట్టారనమాట. సర్వీస్ పరంగా చూసుకుంటే కూడా సేమ్ సర్వీస్ అయితే ఉంది, సర్వీస్ కూడా ఏం చేంజ్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకా ఏం చేంజ్ చేసుకోవాలని అయితే ఎక్స్పెక్ట్ చేశానంటే మేజర్గా సో BLDC హబ్ మోటార్ బదులు PMSM మోటార్ ఇచ్చింటే బాగుంది. అదేవిధంగా బూట్లో మనకు బూట్ ల్యాంప్ ఇచ్చింటే బెటర్ అనిపించింది. బ్రేకింగ్ మిషన్లో కూడా ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు, బ్యాక్ డ్రమ్ బ్రేక్ ఇచ్చారు కదా, డ్యూయల్ డిస్క్ బ్రేక్ ఇచ్చింటే బాగుంది. అండ్ సీట్ లెంత్ ఇంకొంచెం ఇంక్రీజ్ చేసింటే బెటర్ అనిపించింది, ఎందుకంటే జెంట్స్కి అయితే ఏం ప్రాబ్లం పర్ఫెక్ట్గా కూర్చోవచ్చు, కానీ లేడీస్ పరంగా కూర్చుంటే కొంచెం TVS iQube సీట్ లెంత్ కూడా కొంచెం టైట్ అనేది అనిపిస్తుంటుంది అనమాట నాకు పర్సనల్గా. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇవి నేను అనుకున్న చేంజెస్. ఇంకా మీరు ఏం చేంజెస్ అయితే బాగుంటుంది అనుకుంటారో మీరు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి.